హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ కరివేపాకు చూసారా అండి? మా టెర్రస్ మీద ఒకసారి నేను గార్డెన్లో చూపించాను కదా, చూడండి అంత ఫ్రెష్గా భలే స్మెల్ వస్తుందండి కోస్తేని అప్పటికప్పుడు. అలాగా ఈరోజు స్పెషల్ ఇవన్నీ ఏంటా అని చూస్తున్నారా? ఆనియన్స్, పచ్చిమిర్చి, దొండకాయ. ఇదేమాకు అనుకున్నారు? మీకు చూపించాను ఒకసారి, గుర్తుందా? వామాకు. వామాకు. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు మా వారి వాళ్ళ క్లాస్మేట్ ఫ్రెండ్ వస్తున్నారు, ఫోన్ చేశారనమాట, వస్తున్నానండి అనేసి. ఓకే, ఏమన్నా స్పెషల్గా చేద్దాము ఈవినింగ్ టైం అని గబగబా ఫ్రిడ్జ్లో కొంచెం వాటర్ పెట్టేశాను, సబ్జా గింజలు నానబెట్టేసాను. ఎండ ఎక్కువగా ఉంది కదండి, కూల్ డ్రింక్స్ అవి ఎందుకులే అనేసి నిమ్మకాయ నీళ్ళు సబ్జా కలిపేసి ఇచ్చేద్దామని ఆ ప్రిపరేషన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడైతే నేను వేడివేడిగా పకోడీకి రెడీ చేస్తున్నా. మీరు ఎప్పుడు ఈ కాంబినేషన్ చూసుంటారు కదా, చూసేద్దాం ఎలా టేస్ట్ ఉంటుందో. నేను చూసి చెప్తాను, మీరు కూడా ట్రై చేయాలి. ఓకేనా అండి? ఫస్ట్గానండి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదండి, ఇలా వేసేసుకోవాలండి ఆనియన్స్ మొత్తం. కొత్త కొత్త టేస్ట్లు ట్రై చేయాలండి. ఎప్పుడు కూడా పాత చింతకాయ పచ్చడిలాగా ఒకటే చేయకూడదు కదా. మరి మా ఫాలోవర్స్కి కూడా కొంచెం ఏమన్నా స్పెషల్గా వెరైటీగా చేద్దామని చేశాను. ఓకేనండి, ఇప్పుడు వేసుకున్నాం కదండి, దీంట్లో లైట్గా కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకుంటే ఉప్పు పట్టేస్తుంది. ఇలాగా పిసికేయాలండి గట్టిగాను. చూసారా, మొత్తం విడిపోతాయి అన్నమాట. మనం కట్ చేసిందంతాను సింగిల్ పీస్ లాగా తయారవుతుంది. మొత్తం ఇదంతా ఇలాగ కలిపేసుకోవాలి ఫస్ట్. ఓకేనా అండి? సాల్ట్ వేసాను కదండి, చూడండి పిసికేసి పెట్టాను. ఒక 10 నిమిషాలు అయింది. దీంట్లోకి ముందుగా చెప్పాను కదా దొండకాయలండి, ఒక 4-5 కోసాను. దొండకాయ కూడా పకోడీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చి అండి, కొంచెం స్పైసీగా ఉంటుందని ఒక 6-7 కాయలు చేస్తాను. కరివేపాకు అండి, కరివేపాకు మాత్రం మరి నాకు చాలా ఇష్టము, వేసేస్తాను. ఇదిగోండి ఎంత ఫ్రెష్ సూపర్ ఉంటుందండి. లాస్ట్లోని శనగపిండి కొంచెం, కొంతమందికి అండి గ్యాస్ వస్తుంది అది అనుకుంటారు కదండి, అందుకే కొంచెం అలాంటి గ్యాస్ అది భయపడే వాళ్ళకి మనకు కూడా గ్యాస్ రాకుండా కొంచెం చీలికలాగా చేశాను అనమాట. అది కూడాను కొంచెం అల్లం పేస్ట్. ఓకే, ఇప్పుడు అసలైంది చూడండి. ఇది ఒక 1/4 కేజీకి తక్కువగా ఉంటుందండి, వేసేస్తున్నాను. నేను పిండి ఆడిస్తానండి, కొనుక్కురాను, ఎందుకంటే కల్తీ ఉంటుంది అనేసి. ఇదైతే బాగుంటుంది టేస్ట్ కూడా అనేసి. రుచికి సరిపడా మనం ఆ గ్రీన్ చిల్లీ వేసాం కదండి, కొంచెం లైట్గా కారం వేస్తాను, కొంచెం సాల్ట్. మళ్ళీ చూసి కలుపుకోవాలండి. మనకి చక్కగా రావడానికి, అంటే క్రిస్పీగా రావడానికి వరిపిండి అండి, నేను కొంచెం ఆ మాత్రం వేస్తాను. బాగుంటుందండి, గట్టి పకోడీకి ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది మొత్తం మనము ఎక్కువ ముందుగానే వాటర్ వేయకూడదండి, ఇలాగ పిసికేసుకోవాలి. ఆల్రెడీ మనం ఆనియన్స్ పిసికాం కదండి, ఇందాక సాల్ట్ వేసి ఆ వాటర్ వచ్చేసింది. చూడండి ఎంత మంచిగా తడిగా అయిపోయిందండి. ఇంక నేను మరి వాటర్ వేయను, చూసారు కదా ఎలా కలుపుకోవాలో. మీకు పకోడీ వేస్తాం ఇంకా. ఓకేనా అండి? చూసారు కదండి, నేను వాటర్ వేయలేదు అసలు. ఉప్పు సరిపోకపోతే చూసి కలుపుకోండి, మళ్ళీ ఎక్కువ వేస్తే బాగోదు కదా, తీయలేము దాని నుంచి. చూడండి ఇప్పుడు ఎలా వేస్తాను. ఇది గట్టి పకోడీ అండి, గట్టి పకోడీ ఇలా వేసుకోవాలి. కొంచెం కొంచెం తీసుకొని అలాగా అలా నిండా నెమ్మదిగా, చేతి మీదకి రాకుండా నెమ్మదిగా ఇలాగా. చూసారు కదండి, ఇది ఇప్పుడు మంచిగా వేగుద్ది. హైలో పెట్టకుండా కొంచెం వేయగానే కలపకూడదండి, దానికి కొంచెం వేగిన తర్వాత మనము కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదండి మంచిగా ఎలాగొచ్చినాయో, చూసారా? గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి. నెమ్మదిగాను, ఆయిల్తో చెలగాటం కాదు, చాలా స్లోగా నెమ్మదిగా తీసుకోవాలండి మనము. చూసారా ఎంత బాగున్నాయో కలర్ఫుల్గాను. ఇప్పుడు మనం వడగిన్ని, అంటే కన్నాల గిన్నె ఉంటుంది కదండి, దానిలో పెట్టేసుకోవాలి. ఇలాగా అన్నీ వేసుకోవాలి ఇంకా. ఓకేనా అండి? చూసారు కదండి వేడివేడి పకోడీ. నేను వేసిన ఐటమ్స్ అన్నీ అక్కడ పెట్టేశాను చూడండి, ఆనియన్స్, దొండకాయ, వామాకు, కరివేపాకు. ఓకేనా అండి? చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే దాని టేస్ట్ ఏంటో తెలుస్తుందండి. నేను గట్టి పకోడీ వేశాను, ఒకసారి మీరు కూడా తినేసి చేసుకొని నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా అండి? తప్పకుండానండి, చూసి లైక్ చేయట్లేదు ఎవరు, లైక్ చేయండి ప్లీజ్.
థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ అండి, నేను చెప్పాను కదా మా వారు వాళ్ళ ఫ్రెండ్ అని. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి చదువుకున్నారండి కలిసి, బాగా దోస్తండి. మాకు మంచి సజెషన్ కూడా ఇస్తారండి రామయ్య గారు, ఎలా చేయాలి, ప్లానింగ్స్ ఏంటి అన్నీ అని మంచి సజెషన్స్ ఇస్తారు. ఇప్పటివరకు ఎంతోమంది కలిసి విడిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళిద్దరు మాత్రం మంచిగా ఉంటారండి. మాకు హాయ్ చెప్తారండి మా వాళ్ళకి. సిగ్గుపడ చూడండి వాళ్ళు ఎంత బాగున్నారు. ఇప్పుడు కూడా కలిసి ఉంటారండి. అబద్ధం ఎందుకు, మేము వెళ్ళకపోయినానండి, వాళ్ళు మాత్రం వీలు చేసుకుని వస్తుంటారు చక్కగాను. అది ఫ్రెండ్షిప్ అంటే. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వేసాను పకోడీ, మీకు చూపించాను కదా, అది వీళ్ళ గురించే చక్కగా తింటున్నారు. ఓకేనా అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మా వారైతే వాళ్ళ ఫ్రెండ్తోనే ముచ్చట్లో బేబచ్చంగా చదువుతున్నాడండి. చానాళ్ళకి కలిశారు. చూడండి మంచిగా హ్యాపీగా వీళ్ళు కలిస్తే టైం కూడా తెలియదు. పకోడీ అయితే మేము తినేసాం, లాగించేసాము. ఇదిగోండి సబ్జా గింజలు, లెమన్ వాటర్ అండి. బాగా వేడిగా ఉంది కదా, కొంచెం కూల్నెస్కి వేడి కూడా తగ్గించిద్దండి ఇది. సబ్జా గింజలు నిమ్మకాయ వాటర్తోని కలుపుకున్నాము తాగడానికి. ఓకేనా అండి, మా ఛానల్ చూసిన వాళ్ళందరూ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా ఎప్పుడైనా ఫ్రెండ్స్తో ఇలాగా కలవండి, ఎంజాయ్ చేయండి. మంచిగా స్వీట్ మెమరీస్ని గుర్తు చేసుకోవాలి అప్పుడప్పుడు. మనకున్న టెన్షన్స్, జాబ్స్, ఇవి అవి అన్నీ ఇదవుతుంటాయి. ఇంకా అవన్నీ వదిలేయాలంటే మనం అప్పుడప్పుడు గుళ్ళకి గోపురాలకి వెళ్ళాలి, ఫ్రెండ్స్ని కలవాలి. మెయిన్ ఫ్రెండ్స్తోనే మన మనసులోని బాధను ఎక్కువగా షేర్ చేసుకుంటారని నా నమ్మకం అండి. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా భార్యతో చెప్పుకొని కూడా కొంతమంది ఫ్రెండ్స్తో చెప్పుకుంటారు. మీరు కూడా అలాగే ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే కంపల్సరీ కలవండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా అండి, థ్యాంక్ యూ సో మచ్.